నియోజకవర్గంలో రైతులు పంట పండించేటువంటి విస్తీర్ణం 1,48,000 ఎకరాలు బాన్సువాడ కాన్ఫరెన్స్. ఇందులో 95,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉంది. ఒక 25,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఉన్నది. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు, మాంజలకు పెట్టినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు, కిష్టాపూర్, కారేగాం, పోతంగల్, గంగిర్గా, చింతల్నాగారం, రైత్ నగర్, ఇవన్నీ 25,000 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 25,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు పోవు. నిజాం సాగర్ నీళ్లు పోనటువంటి ప్రాంతం మనం కూర్చున్న ప్రాంతం పైన. ఈ నీళ్లు పోనటువంటి ప్రాంతంలో రైతులు పంటలు వేసుకున్నప్పుడు యాసంగి పంటలో వర్షాలు, ఒకవేళ వర్షాకాలంలో వర్షాలు తక్కువ పడితే బోర్ల కింద వేసుకున్న పంటలు గాని, చెరువుల కింద వేసుకున్న పంటలు గాని, నోటికొచ్చిన పంట ఎండిపోయేటువంటి ప్రమాదం జరిగింది చాలాసార్లు. మొక్కజొన్న గాని, వరి పంట గాని ఒక్క తడిలో 2 తడిలో పంట పండుతాయి అనుకుంటే అవి బోర్లు నీళ్ళు సరిపోక చెరువులో నీళ్ళు అయిపోయి పంటలు ఎండుకునేటువంటి పరిస్థితి కూడా చూశాం. సో ఈ సమస్య పరిష్కారం చేయాలనే సంకల్పంతో నిజాం సాగర్ నీరు పోనటువంటి ప్రాంతానికి కూడా నిజాం సాగర్ నీటిని తీసుకెళ్లాలనే సంకల్పంతో నిజాం సాగర్ కాలువ నీటిని మరలించి లిఫ్ట్ ద్వారా ఈ నాన్ కమాండ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం